మన వాక్యానికి అనుగుణంగా పరిశుద్ధ గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషకునకు, తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. దేవుడి కొద్ది మాటలు దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నాయన ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి సర్వమహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా మానవునికి అతీతమైనటువంటి సంగతులు నాయన మా యొక్క ఆత్మలకు తేటపరచండి నాయన. నిలువబడిన నేను మట్టివాడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు మా యొక్క హృదయాలను కనువిప్పులాగా మీరు అనుగ్రహించుదురని, యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తుంటుండగా వారిని కూడా మీరు దీవించి మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో ఎండ్ టైమ్స్ ఈవెంట్స్ గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. దాన్నే థియాలజికల్గా ఎస్కటాలజీ అని అంటారు. అనగా కాలము యొక్క ముగింపు సంగతులు. దేవుడు తెలియచేయలేదని కాదు, కానీ అనాది కాలంలోనే వాటిని తెలియపరిచాడు. అయితే అవి నేటి కాలంలో, ప్రస్తుతము సంఘకాలంలో నివసిస్తున్నటువంటి మనకు అవి మరి దృశ్యాలుగా అవి కనపడతా ఉంటున్నాయి. అలనాడు లిఖించినటువంటి సంగతులు ఈనాడు మన కనులకు తేటపరంగా మనం చూసి అర్థం చేసుకోగలిగినట్లుగా, అలనాడు ఉన్నటువంటి భక్తులు కానీ, విశ్వాసులు కానీ, ప్రవక్తలు కానీ, దేవుని బిడ్డలు కానీ, దే జస్ట్ read the words and they could have understood, but we can see the things and we can understand more clearly. మనము ప్రపంచ విషయాలు తేటపరంగా చూస్తూ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఏది ఎక్కువ ఈజీగా ఉంటుంది చెప్పండి? చదివి అర్థం చేసుకోవటం ఈజీయా? తెలియనటువంటి వాటిని, చదువుతున్న వాటిని చూస్తూ అర్థం చేసుకోవటం ఈజీయా? చూసి అర్థం చేసుకోవటం ఈజీ. కనుక దేవుడు మనల్ని ఎంత మంచి కాలంలో ఉంచాడు కదా, ఈజీగా అలా ఫింగర్ టిప్స్ మీద సంగతులన్నీ గ్రహించగలిగినట్లుగా దేవుడు మనకు కృపను చూపిస్తూ ఉంటున్నాడు. మంచిది. మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో మనం చదివినటువంటి వచ్చిన భాగాలలో తూర్పు రాజులు అలాగే పశ్చిమన ఉన్నటువంటి రాజులను గురించినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సంగతి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పొందుపరిచాడు. ముఖ్యంగా ఇక్కడ మనం రష్యాను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. గడిచిన వారంలో లేకపోతే 10 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితుల ద్వారా ఆ సంభవాలు యొక్క సూచనలు ప్రారంభమయ్యాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు చదివినటువంటివి నెరవేర్చబడుతున్నాయని నేను చెప్పను, కానీ ఆ యొక్క సూచనలు ప్రపంచ దేశాల ద్వారా, రాజ్యాల ద్వారా ఆ యొక్క సంగతులు జరుగుతున్నాయి అనేది మనం గ్రహించవచ్చు. గడిచిన వారం కొన్ని విషయాలు మనం గమనించాము, దానియేలు రాసినటువంటి సత్యాలను. వాటికి అనుగుణంగానే యెహెజ్కేలు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే గత వారం ఒక చిన్న సంధి ఏర్పాటు జరిగింది. అమెరికా సంధికి పిలిపించడంతో మరి కొంత యుద్ధానికి మరి ఆగటం జరిగింది. కానీ అది మరి శాశ్వతముగా ఆగదు. మరలా ఏదో ఒక సమయాన, ఏదో ఒక క్షణాన, అతి కొద్ది సమయంలోనే మరలా యుద్ధము ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అవి ఆగే యుద్ధాలు కాదు, అవి జరిగేటువంటి యుద్ధాలు. మనం యుద్ధాలు జరుగుతున్నాయి ఆపేయండి అని చెప్పి ఎవరు కూడా పిచ్చి ప్రార్థనలు చేయబాకండి. జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలలో అనేక మంది మరి నశించిపోకుండా, మరి ప్రాణాపాయం కలగకుండా
కాపాడగలిగినట్లుగా, లేకపోతే ఎవరైనా నమ్మనటువంటి వారు ఉంటే వారి యొక్క రక్షణార్థమై మనం ప్రార్థన చేయాలి, కానీ యుద్ధాలు ఆపివేయండి, నిలిపివేయండి అని చెప్పొద్దు. ఎందుకంటే మనం చదివేదే అది. యుద్ధాలు జరుగుతాయని మనం చదువుతున్నాం. యుద్ధాలు జరుగుతాయి. వీ మస్ట్ బీ అవేర్ అండ్ వీ మస్ట్ బీ అలర్ట్ సో దట్ వీ బీ ప్రిపేర్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఇలా మనం పాడుకున్నటువంటి పాటలో కూడా అదే అర్థం. ఎందుకంటే సంఘం అనబడినటువంటి వధువు అతి కొద్ది కాలంలో మరి ఎత్తబడేటువంటి కాలంలో మనం ఉంటున్నాం. ద ర్యాప్చర్ ఈజ్ ఇమినెంట్ ఫర్ ద చర్చ్. అయితే మరి అది ఎంత కాలము అనంటే చాలా కొద్ది రోజులని చెప్పచ్చు, ఎక్కువ సంవత్సరాలు కూడా లేదు. ఆ టైం అంతా కూడా కుదించబడిపోయింది. మరి ఆఖరి క్షణాలలో మనము నివసిస్తూ ఉంటున్నాం కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఒక మన సంఘమనే కాదు, సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులైనటువంటి బిడ్డలు సిద్ధపడినటువంటి హృదయాలతో ఉండాలి, సిద్ధపడినటువంటి మనసుతో ఉండాలి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాము, ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటాం. ఎక్కడైనా దుమ్ముందా లేదా శుభ్రపరచుకుంటూ ఉంటాం, లేదా వస్తువులన్నీ కూడా కరెక్ట్గా అరేంజ్మెంట్ చేస్తున్నాయా లేదా చూసుకుంటూ ఉంటాం. కానీ కనుక అదే రీతిగా యేసు ప్రభు వారిని మనం ఎదుర్కొనేటువంటి మరి ఆ యొక్క మేఘమండలం మీద మనము ఆరోహణం కాబోయేటువంటి సమయము అతి కొద్దిగా ఉన్నప్పుడు మన హృదయం అనేటువంటి ఇంటిని కూడా మనం క్రమపరచుకోవాలి, శుభ్రపరచుకోవాలి. దేవుణ్ణి ఎదుర్కోబోతుంటున్నాం కనుక ఆయనను ఎదుర్కొన్నప్పుడు మనం నిష్కలంకులుగా ఉండాలి అని అంటే వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మంచిది, గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషకునకు, తుబాలునకు అధిపతి ఉన్నట్టు వారి తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపుము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క గోగు అనేటువంటి మాట అది ఒక మనుషుని గురించి చెప్పబడినటువంటి మాట. ఈ యొక్క గోగు అనేటువంటి మాట మరి రష్యా ప్రధాని అయి ఉన్నటువంటి మరి వ్లాడిమిర్ పుతిన్కు గుర్తుగా మనం నేటి కాలం ద్వారా గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోగు, మాగోగు అనబడినటువంటి ఆ యొక్క ప్రాంతము కనుక ఈ యొక్క గోగు అనేటువంటి వ్యక్తి మాగోగు ప్రాంతమునకు చెందినటువంటి వాడుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆదికాండానికి కనుక మనం వెళ్ళి గమనిస్తే 10వ అధ్యాయం తిరిపి చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండము 10వ అధ్యాయము 2వ వచనం. గోమేరు మాగోగు రెండవ వచనంలో యాపెతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యావను, తుబాలు, మెషకు, తిరుసు అనువారును. వీరు ఆ యొక్క మరి ఆ అప్పర్ బెల్ట్ ప్రపంచానికి ఉన్నటువంటి ఆ యొక్క నార్థన్ సైడ్ అనగా మాగోగు అనబడినటువంటి ఆ యొక్క ప్రాంతాలకు వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ మరి యొక్క యాపేతు ఏషావు యొక్క మరి ఆ యొక్క జీనియాలజీలో నుండి మరి ఏషావు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యాపేతు యొక్క వంశావళికి చెందినటువంటి వాడుగా అనగా ద డిసెండెంట్స్ ఆఫ్ ఈసావ్. అయితే మరి యొక్క రైవల్రీ అనేది అనాది కాలం నుంచి ఉన్నది, ప్రస్తుతం అనే కాదు. కానీ మరి యాకోబుకు ఏషావుకు ఎప్పటి నుంచి ఆ యొక్క విరోధ భావం ఉంది చెప్పాలి, సహోదరులు చెప్పండి. చిన్నప్పటి నుంచి అంటే గర్భములో ఉన్నప్పుడే వారికి ఆ యొక్క కొట్లాడేటువంటి తత్వము వారిలో ఉన్నది. అది కాలక్రమేణా ఇట్ హ్యాస్ పాస్ త్రూ ద జనరేషన్స్ అండ్ జనరేషన్స్. అందుకే మరి ఈ యొక్క రోషునకు అనగా రష్యా అని ఆనాటి కాలంలో పిలువబడేటువంటిది. కనుక ఆ రష్యాకు ఇజ్రాయెల్ దేశానికి చాలా
వైరము ఆనాటి కాలం నుంచి కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ లేఖనాల ద్వారా గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆనాటి కాలం నుంచి కూడా యూదుల మీద వారు అనేక రకాలైనటువంటి మరి దుశ్చర్యలకు పాల్పడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఒక యూదా రచయిత తన యొక్క చరిత్ర గ్రంథంలో ఏమని తెలియచేశాడంటే, హిట్లర్ ఇంతగా విద్వేషాన్ని యూదుల మీద పెంచుకోవటానికి కారణం ఏంటి అని అంటే, హిట్లర్ యొక్క గ్రాండ్ ఫాదర్ కూడా మరి ఈసావు యొక్క వంశావళికి చెందినటువంటి వాడే అని చెప్పి రాయటం జరిగింది. అంటే ఆ వైరము హిట్లర్ ద్వారా యూదుల మీద మరి ఉపయోగపడినట్లుగా, వారు ఉపకరించుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు ప్రియులారా. దాన్నే యాంటై సెమిటిజం అని అంటాడు ఇంగ్లీష్లో. యాంటై సెమిటిజం అంటే వారు యూదులే, వీరు యూదులే, కానీ వీరికి వారికి ఒక వైరము, ఒక శత్రుత్వము, చంపుకునేంతటి శత్రుత్వము వారి మధ్య ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అబ్రహాము సంతానముగా పిలువబడేటువంటి ఆ యొక్క అరబ్బు దేశాలన్నీ కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాము వంశావళిలో నుండి ఏర్పాటు చేయబడినటువంటి వారే. ఇరువురు యొక్క సంతానములో నుండి ఆ యొక్క జనాంగాలన్నీ కూడా వచ్చాయి. ఇష్మాయేలు, అలాగే ఇస్సాకు నుండి వచ్చినటువంటి యూదులేమో యెరూషలేము పట్టణంలో నివసించేటువంటి వారు, ఇష్మాయేలుకు చెందినటువంటి సంతానములో నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క అరబ్ మజ్లిం కంట్రీస్ యొక్క ఆ యొక్క పీపుల్ అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ వైరము ఆనాటి కాలం నుంచే ఉన్నది. ఇది ఏదో నిన్నటి రోజున ప్రారంభించబడినటువంటిది కాదు. ఇదేదో ఒక 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటిది కాదు. యూదుల మీద పాత నిబంధన కాలము నుండే ఆ వైరము కొనసాగుతున్నటువంటిది. నేటి వరకు కూడా ఆ విద్వేషము, ఆ పగ, ఆ అసూయ కొనసాగించబడుతున్నది అనేది సంఘము అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ ఆ మాటలను గుర్చినటువంటి వివరాన్ని మనం ఇక్కడ చదవగలుగుతూ ఉంటున్నాం. చూడండి ఏమంటున్నాడు, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషకునకు, తుబాలునకు అధిపతి ఉన్న వాని తట్టు అభిముఖుడవై ఉండుము అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా ఆ యొక్క నార్థన్ కింగ్డమ్స్ నుంచి వచ్చినటువంటివి. అయితే ఆయనతో కూడా సమకూడేటువంటి పట్టణాలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి రోషునకు అని అంటున్నాడు, మెషకునకు అంటున్నాడు. అనగా ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు, అనగా లిబియా, ఇథియోపియా, గడిచిన వారం కూడా మనం దానియేలు గ్రంథం ద్వారా గమనించాము కనుక, అలాగే ఐగుప్తు, కూషు దేశము కనుక ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇశ్రాయేలీయుల మీద వ్యతిరేకతను, వారి యొక్క ల్యాండ్ను మరి అక్వైర్ చేయడానికి వారు మొదటి నుంచి ప్రయత్నించేటువంటి వారుగానే మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. పూర్వం 1933లో రష్యన్ సివిల్ వార్ అనేది ఒకటి జరిగింది. ఆ సివిల్ వార్ వారు సిరియాకు వారు సపోర్ట్ చేశారు ఆనాటి కాలంలో. అయితే నేడు ఆ తర్వాత కాలంలో కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగాయి అమెరికన్ సపోర్ట్ ద్వారా. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం జరిగింది. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, జార్జ్ బుష్ అనుకుంటా, తెలియదు నాకు కూడా, అంత గుర్తులేదు. తర్వాత మరి ఇరాక్ మీద యుద్ధం జరిగింది ఒబామా కాలంలో. మరి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు రష్యా మాట్లాడలేదు, చైనా మాట్లాడలేదు. అలాగే ఇరాక్ మీద యుద్ధం జరిగినప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధము మరి ఇశ్రాయేలీయులకు జరుగుతున్నప్పుడే వీరు ప్రతిస్పందించి వారికి కావలసినటువంటి సహాయాన్ని ఈ దేశాలు ఇస్తున్నట్లుగా మనం న్యూస్ ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే లేఖనాలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. ఈ యొక్క దేశాలన్నీ కూడా కలిసి ఇశ్రాయేలు జనాంగం మీదకి వారు లేస్తారు అనేటువంటి ప్రవచనాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే ఆ యేసుక్రీస్తు వారే తెలియచేస్తూ ఉంటున్నారు. రోమీలకు రాసిన పత్రికలో త్రిప్పండి, పౌలు గారు ఒక మాట అంటున్నాడు అక్కడ. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. అప్పటి కాలంలో వారికి ఉన్నటువంటి గుణలక్షణాలని బట్టి కాదు అక్కడ రాయబడినటువంటి మాట.
యేసుక్రీస్తు వారు ఆయన సర్వజ్ఞాని కలిగినటువంటి వాడు కనుక, సర్వము ఎరిగి ఉన్నటువంటి వాడు కనుక, హీ లుక్ డౌన్ త్రూ ద ఏజెస్, ఈ యొక్క కాలాలన్నిటికీ మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆయన నేడు జరగబోయేటువంటి సత్యాలు అనగా ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సత్యాలు ఆయన ఆనాడే గ్రహించినటువంటి వాడై, ఈ ఏశావు సంతానంలోని వచ్చినటువంటి వారు యూదుల మీద అనగా ఇస్సాకు వంశావళికి చెందినటువంటి వారి మీద పగను పెంచుకుంటారు, వారిని చంపివేస్తారు, వారి యొక్క రక్తము ఏరులై ప్రపంచవ్యాప్తంగా దేశాల మీద కుమ్మరించబడుతుందనేది యేసుప్రభు వారు ఆనాడే గుర్తించాడు. అందుకని నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించి తిని అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధులైనటువంటి బిడల పట్ల ఆయన ఎప్పుడూ కూడా సంసిద్ధుడై ఉంటాడు. వారి యొక్క రక్తము చిందించడం యేసుప్రభు వారికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. వారికి ఏదైనా హాని చేయాలని తలపెట్టినట్లయితే, వారికి హాని తలపెట్టాలని చూసినటువంటి వారికి అదే గతి ప్రపంచ కాలంలో మనం గమనిస్తే యూదులకు ఏం చేయాలని ప్రపంచ దేశాలు తలంచాయో అవి వారికి కూడా జరిగాయి. పాత నిబంధనల కాలానికి మనం ఎస్తేరు కాలానికి కనుక మనం వెళ్ళిపోతే అక్కడ హామాను యూదులందరినీ చంపించటానికి ఒక పన్నాగాన్ని హీ ప్లాన్డ్ అ ప్లాట్, ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. కానీ ఏమైంది? వాడు తవ్వుకున్నటువంటి గోతిలో వాడే పడ్డాడు. గనక అబ్రహాముకు ఇవ్వబడినటువంటి వాగ్దానం అదే. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. అయితే కాలక్రమేణా యూదుల మీద ఎందుకు మరి ఆ యొక్క కాడి మోపబడుతుంది, ఎందుకు వారికి నష్టం కలుగుతుంది అనంటే, వారు యేసుప్రభు వారిని సిలువకు వేశారు కనుక, యేసుప్రభు వారిని వారు స్వీకరించలేదు కనుక, వచ్చినటువంటి వారిని సిలువకు అప్పగించేసి దొంగను కోరుకున్నారు కనుక, మరి అబద్ధికుడిని కోరుకున్నారు కనుక, సాతానుడికి వారు ప్రాముఖ్యతనిచ్చి దేవాది దేవుణ్ణి సిలువకు అప్పగించారు కనుక, ఈ యొక్క కాలగర్భంలో జరుగుతున్నటువంటి సంగతులన్నీ కూడా వారి మీద కాడిగా మోపబడతా ఉంటున్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు వారి పక్షానే ఉన్నాడు, ఎన్నుకోబడినటువంటి జనాంగము కనుక, మరి ఆయన దే ఆర్ ద చూజన్ పీపుల్ ఆఫ్ ద గాడ్. అయితే వారి మీద శిక్ష రాదని కాదు, కానీ వస్తుంది. కానీ వాటిల్లో నుండి కూడా ఆయన కాపాడేటువంటి దేవునిగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అయితే 5వ వచనంలో గమనించినట్లయితే 38 5వ వచనంలో, నీతో కూడిన పారసిక దేశపు వారిని, కుషీయులను, పూతువారినందరిని, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారినందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అతని సైన్యమంతయు, ఉత్తర దిక్కులలో నుండు తోగర్బయును అతని సైన్యమును, జనమును అనేకములు నీతో కూడా వచ్చును అని అంటా ఉన్నాడు. కనుక నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సైన్యాల సమకూర్పు, ఆ యొక్క దేశాలు గోమేరు, లిబియా, ఇథియోపియా, బ్రిటిష్ సైన్యము, యూరోపియన్ సైన్యము, గనుక ఈ యొక్క తోగ్మరు అనబడినటువంటి ఈస్టర్న్ కాంటినెంట్స్కు చెందినటువంటి ఆ యొక్క సైన్యాలు, గనుక ఈ యొక్క సైన్యాలన్నీ కూడా పారసికపు దేశపు రాజు అనగా పర్షియా అనగా నేటి కాలంలో ఇరాన్. గనుక ఆనాడు మరి అర్తహషస్త మహారాజు కాలంలో జరిగినటువంటి మరి ఆ యొక్క ప్రయోగాలు అన్య దేశంలోనే ఎస్తేరు రాణి ద్వారా వారు కాపాడబడ్డారు. అదే ల్యాండ్లోంచి, ఏ ల్యాండ్లో అయితే నేడు ఇశ్రాయేలీయుల మీద యుద్ధము జరుగుతూ ఉన్నదో, ఏ ఒక్క రాజులైతే, ఏ ఒక్క అధికారులైతే మరి యూదుల మీద పగను పెంచుకుంటున్నారో, ఇదే రాజు అదే ల్యాండ్లో యూదుల్ని కాపాడినటువంటి వారుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఒక ఎస్తేరు కాలంలో మాత్రమే కాదు, కానీ దానియేలు కాలంలో కూడా మనం గమనిస్తే మరి కోరేషును గురించి చక్కటి మాట యెషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు. తిప్పండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం చదవండి. 28, 44, 28. కోరేషు అనబడిన నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. అనగా మరి అలనాడు దానియేలు ప్రార్థన చేసినటువంటి స్థితి
మరి కోరేషు కాలంలో వీరు పంపించబడ్డారు. అన్య రాజ్యంలో ఉన్నారు, అన్య రాజుగా ఉంటున్నాడు, అన్య దేశములో ఉంటున్నారు యూదులుగా, బానిసలుగా. కానీ దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుకున్నాడు గనుక అలనాడు ఉన్నటువంటి అర్థహశస్త మహారాజైనా కానీ, తర్వాత వచ్చినటువంటి దర్యావైష్ అయినా కానీ, తర్వాత వచ్చినటువంటి మరి కోరేష్ అయినా కానీ, వీరందరూ కూడా అన్య రాజులకు అధిపతులుగా వారు ఉన్నప్పటికీ వారు దేవుని ఆజ్ఞను పాటించినటువంటి వారిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు ఏ కాలంలో తన బిడ్డలకు ఏది జరగాలని ఉంటుందో దానిని జరిగిస్తాడు. అది వారి యొక్క మేలు నిమిత్తమై ఆయన ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాడు. అవసరమైతే తెలియనటువంటి వారిని సహితము మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇదే విషయాలను గురించి దావీదు కూడా తెలియచేస్తున్నాడు. 32వ కీర్తనల గ్రంథం 2వ కీర్తన 1వ వచనం నుండి చదవండి. అక్కడ కూడా నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు దావీదు రాస్తూ ఉంటున్నాడు. 2వ కీర్తన 1వ వచనం నుంచి, అన్య జనాంగములు ఎలా అల్లరి రేపుచూ ఉంటున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అని చెప్పుకొనుచు భూరాజులను యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచు ఉంటున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచు ఉంటున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారంటే వీళ్ళు దేవుని ప్రజలకు ఏ రీతిగా కీడు చేద్దామా అని ఆలోచన చేస్తూ ఉంటున్నారంట ఈ యొక్క అన్య జనాంగాలన్నీ కూడా. కనుక ప్రతి ప్రవక్త, ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ జియోపొలిటికల్ బట్ ఇట్ ఈస్ అ ప్రొఫెటికల్ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏదో రాజకీయ సంబంధంగా ఆయా దేశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు, కానీ ప్రతిదీ కూడా నేడు ప్రపంచంలో జరిగేది ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పులు. కనుక మనము చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ సమయమునైనా కానీ ఆ యొక్క బూరను ఊదేటువంటి క్షణాలలో, రోజుల్లో మనం నివసించేటువంటి మరి కాలంలో మనం ఉంటున్నాం. కనుక ఈ యొక్క దేశాల సమ్మేళనం గురించి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. 39:2 కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 39:2. 39వ అధ్యాయం 2వ వచనం. ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల యొక్క పర్వతముల దగ్గరకు నేను నిన్ను రప్పించి అని అంటా ఉంటున్నాడు. ఇందాకేమో ఆ యొక్క నార్థన్ రీజన్స్ నుండి వచ్చేటువంటి ఆ యొక్క దేశాలు, అలాగే ఈ యొక్క వెస్టర్న్ పార్ట్ నుంచి వచ్చేటువంటి దేశాలను గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఉత్తర దిక్కు నుండి వచ్చేటువంటి దేశాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అయితే మరి 36, 37వ అధ్యాయాలలో ఇశ్రాయేలు దేశము అసలు పుట్టదు అని భావించినటువంటి దేశాలు మరి ఆ యొక్క నెరవేర్పును 36, 37లో దేవుడు చూపించాడు. మీరు ఏ జనాంగం అయితే నలగొట్టారో, మీరు ఏ జనాంగాన్ని అయితే తీసి పారేశారో, ఏ జనాంగం అయితే తిరిగి ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడిందని మీరు తలంచారో, నిజంగా అది అసాధారణమైనటువంటి సంగతి. ఎందుకంటే ఒక 200 సంవత్సరాలు కానీ ఒక 500 సంవత్సరాల కంటే మించి ఏదైనా ఒక దేశ ప్రజలు పరాయి దేశం కింద, బానిసత్వం క్రింద ఉన్నట్లయితే ఆ యొక్క దేశము వారి క్రిందకు అది మార్చివేయబడుతుంది. లేకపోతే పూర్తిగా ఆ యొక్క జనాంగమే తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయేటువంటి సంభవాలు ఎన్నో చరిత్ర పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటున్నాం. మన దేశాల్ని పరిపాలన చేసినటువంటి ఎందరో రాజులు, బయట నుండి వచ్చినటువంటి రాజులు కానీ, మన దేశంలో పుట్టినటువంటి రాజులు కానీ, వారందరూ కూడా కనుమరుగైపోయారు. వారి యొక్క అధికారం కనుమరుగైపోయింది, వారి యొక్క రాజ్యాధికారాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. కానీ బానిసత్వంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు, ఎంతకాలం చెప్పాను, పోయిన ఆదివారం చెప్పాను, ఎన్ని సంవత్సరాలు వీరు ప్రపంచ దేశాల ద్వారా బానిసత్వాన్ని అనుభవించారు? అశోక్ అంకుల్ ఒక స్వరం తప్ప అందరూ సైలెంట్.
అందుకే జాగ్రత్తగా వినాలి, లేకపోతే రాసుకోవాలి. ఎందుకంటే ఈ మరలా చెప్పేటువంటి సంగతులు కావు. దేవుడు ఆ యొక్క సమయాన్ని మనకి ఇచ్చినప్పుడే మనం గ్రహించుకోవాల్సినటువంటి సత్యాలు. కనుక సుమారుగా సంఘకాలము 2000 సంవత్సరాలు. చెప్పండి, సంఘకాలం నేటికి ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘకాలం అంటే ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఐగుప్తులో బానిసత్వము ఎంతకాలం అనుభవించారు యూదులు? 430 సంవత్సరాలు. బబులోన్లో నెబుకద్నెజర్ కాలంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఏమైంది మళ్ళీ సైలెంట్? 70 సంవత్సరాలు. కనుక ఆ 430 + 70 + 2000 ఎంత అయింది? 2500 సంవత్సరాలు సుమారుగా యూదులు ప్రపంచ దేశాలలో వెళ్ళిపోయి నివసించడం కాదు, బానిసత్వంగా ఉన్నారు. కనుక ఒక పరాయి దేశంలో నివసించడం, మామూలుగా నివసించడం అంటేనే చాలా కష్టమైనటువంటి తత్వాన్ని మనం గమనించవచ్చు. మన సంఘంలో నుండి కూడా చాలామంది బిడ్డలు వేరే వేరే దేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ కష్టాలు అనుభవిస్తున్నారో మనకు తెలుసు, మనం చెప్పుకోవాల్సిన పని లేదు. కాబట్టి నార్మల్గా నివసించేటువంటి బిడ్డలే మరి ఇబ్బందులు పడతా ఉంటే, బానిసత్వంగా వెళ్ళి ఆ యొక్క రాజ్య అధికారాల క్రింద నలగగొట్టబడి అనేకమైనటువంటి మరి బానిస శిక్షలకు వారు నలిగిపోయినప్పటికీ కూడా యట్ దే గాట్, అలా లేచారు. ఒక ఫుట్బాల్ని కనుక తంతే అది అవతలకి వెళ్ళి తగిలి మళ్ళీ ఎలా వస్తుందో అలా వారు తిరిగి లేచినటువంటి ప్రజలుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆ బాల్ ఏ రీతిగా బౌన్స్ అయ్యిందో. న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? బ్లెస్సీ ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కనుక బంతిని మనం గోడకి ఎంత వేగంగా కొడతాం అంతే వేగంగా తిరిగి వచ్చినట్లుగా ప్రపంచ దేశాలు యూదుల్ని ఎంతగా వారు అధోపాతాలనికి తొక్కాలని ప్రయత్నించారో, ప్రపంచ నియంతలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, వీరు తగ్గలేదు. వారు అమెరికన్స్ యొక్క సహాయం ద్వారా వారు ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడ్డారు, వారు ఒక దేశంగా తీర్చబడ్డారు. గడిచినటువంటి ట్రంప్ టర్మ్లో యెరూషలేము ఇశ్రాయేలీయులకు మరి క్యాపిటల్ సిటీగా కూడా అనౌన్స్ చేయబడింది. ఈ టర్మ్ కాదు, అంతకు మునుపు ఉన్నటువంటి టర్మ్లో. కనుక అన్నీ కూడా నెరవేర్చబడి ఇశ్రాయేలీయులకు అనుకూలంగా మార్చబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ద డిఫెండర్ ఆఫ్ ద ఇజ్రాయెల్ నార్ స్లీప్స్ ఆర్ నెవర్ స్లంబర్స్. గనుక ఆయన ఎన్నడూ కూడా నిద్రించేవాడు కాడు, కానీ ఆయన బిడల పక్షాన పోరాడేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. నౌ దే ఆర్ greatly privileged of their military, of their economic, of their political. అన్ని స్టేట్స్లో కూడా ఇజ్రాయెల్ దేశము వారు మరి ఆర్మీ పరంగా కానీ ఎకనామికల్గా కానీ వారే అమెరికన్ను సపోర్ట్ చేసేటువంటి స్థితిలో మరి ఇశ్రాయేలీయులు ఎదిగినటువంటి తత్వాన్ని మనం కాలంలో గమనించవచ్చు. ప్రియులారా, చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీనికంతటికి కారణము అదృశ్య హస్తము వారికి తోడుగా ఉంటున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అలాగే మనకు కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క అదృశ్య హస్తము మన మీద నిత్యము కాచి కాపాడబడతా ఉన్నది. అందుకే ఎన్ని సమస్యల్లో మనమున్నా, ఎన్ని ఇబ్బందుల్లో మనమున్నా, ఎన్ని చిక్కుల్లో మనమున్నా కానీ దేవుని బిడలగా పరిశుద్ధులముగా తీర్చబడినటువంటి మన మీద ఆయన యొక్క క్షేమము, ఆయన యొక్క కాపుదల మన మీద కుమ్మరించబడతా ఉన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రియులారా, అలాగైతే దావీదు తెలియచేస్తూ ఉంటున్నాడు, ఏలా వీళ్ళందరూ ఒక చోట కూడి నా మీద, నా ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. తిప్పండి, అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది 2వ కీర్తనలోనే. ఆ మాటను మనం గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆ మాట. 2వ అధ్యాయంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచూ ఉన్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచూ ఉన్నాడు. తర్వాత 8వ వచనంలో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతముల వరకుగాను సొత్తుగాను ఇచ్చేదను. ఎవరిని అడగాలంట? ప్రభువుని అడగాలి. వీళ్ళేం చేస్తున్నారు? ఎవరికి వారు రష్యా ప్రధాని, చైనా ప్రధాని, అమెరికా ప్రధాని, పర్షియా ప్రధాని, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ముస్లిం నేషన్స్ అన్నీ కూడా ఆ యొక్క ప్రాముఖ్యంగా ఈ యొక్క 4 దేశాలు, నార్త్, వెస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ నుండి వచ్చేటువంటి 4 రాజులు, 5 రాజులు, ఈ యొక్క 5 ఆర్మీస్ కూడా ప్రపంచం మీద ఆధిపత్యము ఎవరికో ఒకరికి దక్కాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అమెరికా తాత్కాలికంగా ఇశ్రాయేలుకు సపోర్టుగా మనకు కనబడుతున్నప్పటికీ అమెరికా కూడా బ్రిటిష్ అలాగే యూరోపియన్ వారి యొక్క వైపు వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు దేశం మీదకి వారు కూడా తిరుగుబాటు చేసేస్తూ ఉంటారు రాబోయేటువంటి దినాల్లో. గనుక ఆ సంభవాలు కూడా దైవ గ్రంథంలో లిఖించబడ్డాయి. అమెరికా అని ప్రస్తావన లేదు, కానీ బైబిల్ గ్రంథంలో వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఇశ్రాయేలు దేశం మీదకి వస్తాయి. అంటే అక్కడ అమెరికా కూడా ఇంక్లూడ్ చేయబడినట్లుగా మనం ఆటోమేటిక్గా గ్రహించవచ్చు ప్రియులారా. అలాగే 38వ అధ్యాయము 18వ వచనం చూడండి. గనుక దేవుడు నవ్వుతూ ఉంటున్నాడు, అపహసిస్తూ ఉంటున్నాడు వీరి యొక్క ప్రణాళికలను చూసి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 18వ వచనంలో తెలియచేస్తూ ఉంటున్నాడు, ఆ దినమున గోగు ఇశ్రాయేలుల దేశము మీదకి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషునకు అనగా రష్యా మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అనగా భూకంపము, దేర్ విల్ బి అ మ్యాసివ్ ఎర్త్క్వేక్. కనుక ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ యొక్క ప్రాంతములోనికి చేర్చబడిన తర్వాత, విచ్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ డన్. ఏది ప్రస్తుతం ఆల్రెడీ సగము ఆర్మీస్ అన్నీ కూడా వచ్చేసాయి, సామగ్రి అంతా కూడా వచ్చేసింది. అయితే రానున్నటువంటి దినాల్లో దేవుని యొక్క కోపోద్రేకము ఈ యొక్క రష్యా మీద, అలాగే ఈ యొక్క పారసిక రాజు మీద దేవుని యొక్క కోపము రగులుకొని అక్కడ ఒక భయంకరమైనటువంటి భూకంపాన్ని దేవుడు అక్కడ సృష్టిస్తాడు. ఆ భూమి నెరవేర్చినప్పుడు ప్రతి 6గురిలో 5 దే విల్ బి టేకెన్ డౌన్. వారిలో ఆ కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క భూకంపము, అలాగే అక్కడ హెయిల్ స్ట్రామ్, ఆ యొక్క పిడుగుల వాన కుమ్మరించబడుతుంది అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ క్రింద వచనాలన్నింటిలో ఈ యొక్క వచ్చినటువంటి సైన్యాలు ఇశ్రాయేలు దేశం మీద తిరుగుబాటు చేయడానికి వచ్చినటువంటి వీరు యుద్ధము చేయటము మానేసి వారిలో వచ్చినటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్, భూకంపం అంటే ఊరికే రాదు కదా, భూకంపము కొలాటరల్ డ్యామేజ్ని తీసుకొని వస్తుంది. కొలాటరల్ డ్యామేజ్ అంటే అది మునిగిపోతా చుట్టుపక్కల ఉన్నటువంటి దాని అంతటిని కూడా నాశనం చేసేదాన్ని కొలాటరల్ డ్యామేజ్ అని అంటారు. కనుక ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ మునిగిపోతుంది అనుకోండి, ఈ యొక్క బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, అది కొలాటరల్ డ్యామేజ్ అని అంటారు. మన ఫ్లైట్ కూలింది కదా గుజరాత్లో, ఫ్లైట్ కూల్తా ఎక్కడ కూలింది? ఒక బిల్డింగ్ మీద కూలింది. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా అన్నీ కూడా దగ్ధం అయిపోయాయి. కనుక దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఈ వచ్చినటువంటి సృష్టించబడినటువంటి కన్ఫ్యూజన్లో వీరందరూ కూడా ఒకరికొకరు గన్ ఫైరింగ్ చేసేసుకుంటారు. దాన్నే ఫ్రెండ్లీ ఫైరింగ్ అని అంటాడు మిలిటరీ భాషలో. ఆ క్రింద ఆ మాట అంటున్నాడు, గమనించండి 38లోనే 19వ వచనం, కాబట్టి నేను రోషునకు మహారౌద్రమును కలిగిన వాడని ఇలాగు ప్రమాణం చేసి తిని, ఇశ్రాయేలుల దేశములో మహాకంపం పుట్టును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీదున్న ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలన పడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఏమంటున్నాడు అక్కడ? ప్రతివాని ఖడ్గము ఎవరికి వెళ్తుందంట? శత్రువుకి కాదు, సహోదరునికి. అంటే ఫ్రెండ్లీ ఫైరింగ్. అంటే వీరికి ఈ 5 ఆర్మీస్ వారికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ద్వారా ఈ చుట్టూ ఏర్పాటు చేయబడినటువంటి భూకంపము కావచ్చు, ఆ యొక్క హెయిల్ స్ట్రామ్ కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి సంభవాలన్నిటి ద్వారా వారు శత్రువెవడో మనోడెవడో అర్థం కాక వారిని వారే తమ్మును తాము పొడుచుకున్నారు. బైబిల్ గ్రంథంలో మరి యొక్క సందర్భంలో ఈ యొక్క మాట రాయబడింది. చెప్తారా ఎవరి కాలంలో రాయబడిందో?
యెహోషువ కాలంలో రాయబడింది 10వ అధ్యాయం. శత్రువులు వాడెవడో మనోడెవడో అర్థం కాక వారికి వారే పొడుచుకొని హతమైపోయారు. ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు, యుద్ధమే చేయలేదు అసలు యూదులు. కనుక అలనాడు జరిగినటువంటిది, అలనాడు దేవుడు చేసినటువంటిది మరలా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కనుక రోషునకు గనుక బి అవేర్, రష్యా, వ్లాడిమిర్ పుతిన్, నీవు ప్రపంచ సైన్యాల్ని నీ ఆధీనంలో పెట్టుకోవాలని, నీవు ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని నీ యొక్క ఆధీనంలో పెట్టుకోవాలని నీవు తలంచుతుంటున్నావు కదా, నీ ఆలోచనను నేను త్రిప్పి కొడతానని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క సిరీస్ను స్టడీ చేస్తున్నప్పుడు ఇంతకు మునుపు నాకు అర్థం కాలేదు, కానీ ఈ ఎక్కడో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము, ఎక్కడో ప్రపంచానికి పైన ఉన్నటువంటి యొక్క రష్యా దేశానికి ఎలాంటి సంబంధము, ఎందుకు వీరికి ఇంతటి ద్వేషము, ఎందుకు వీరింతటి పగ మరి అని ఆ యొక్క సోర్స్లోనికి వెళ్ళి గమనిస్తే తెలిసింది ఏంటంటే, ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్కి చెందినటువంటి, రోమ్కు చెందినటువంటి ఎంపరర్ డాటర్, అలాగే రష్యాకు చెందినటువంటి ఒక రాజు యొక్క కుమారునికి వివాహం జరిగించబడింది. ఈ యొక్క హిట్లర్ ఆధీనంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ కాలంలో మరి ఈ యొక్క సమ్మేళనం ఏదైతే మ్యారేజ్ ప్రపోజల్ జరిగిందో ఆనాటి కాలంలో ఆ యొక్క లీనియేజ్ ఏం చేసిందంటే ఇశ్రాయేలు దేశము మీద పగను పెంచింది, యూదుల మీద పగను తీసుకొని వచ్చినట్లుగా మరి ప్రపంచ చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. అందుకని ఇశ్రాయేలు దేశం మీద ఆధిపత్యము ఉండాలని చెప్పేసి ప్రతి దేశము కూడా మరి వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ 4 దేశాలు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడు మాత్రం వారి పక్షాన ఉండి పోరాడేటువంటి వాడిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మంచిది, ఈస్టర్న్ కంట్రీస్ దగ్గరికి వద్దాము. ఇప్పుడు రెవల్యూషన్ త్రిప్పండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని యొద్ద ఉన్నటువంటి సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి గనుక ఒక స్వరము వినబడబోతుంది ఆనాటి కాలంలో. అనగా నేడు యూఫ్రటీస్ మహానది, ఒకప్పుడు అది ప్రపంచ దేశాలకు మన్నికగా ఉన్నటువంటి నది, నేడు ఎండిపోయింది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క బెటాలియన్స్ అన్నీ కూడా, ఈ యొక్క ఆర్మీస్ అన్నీ కూడా ఆ యొక్క ప్రపంచ చివరి యుద్ధము అర్మగద్దోను అనబడినటువంటి యుద్ధాన్ని జరగాలి అని అంటే వీరందరూ కూడా ఆ ప్రాంతానికి వీరు రావాలి అంటే ఆ ప్రాంతమునకు అడ్డుగా ఉన్నటువంటిది ఈ యొక్క యూఫ్రటీస్ మహానది. దానిని దాటి రావటం అనేది, యుద్ధం జరగటం అనేది అసంభవం. కాబట్టి అది ఎప్పుడో అది ఎండిపోయింది కూడా. మరి అది కూడా ప్రవచనాత్మకంగా దేవుడు చేశాడు. ఎందుకంటే ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చబడాలి. చదవండి క్రిందకు. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని సిద్ధపరచబడి ఉండిన గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. గమనించండి, యోహాను యొక్క మాటలు రాసింది 1వ శతాబ్దంలో రాశాడు ఆయన. 1వ శతాబ్దంలో రాసినప్పటికీ అప్పటికి జనాభా, ప్రపంచ జనాభా సుమారుగా ఒక 150 మిలియన్ కంటే ఎక్కువ ఉండరు. నేడు ఇక్కడ రాస్తున్నటువంటి సంభవము ఒక సైన్యమే, సమకూర్చబడేటువంటి సైన్యమే 200 మిలియన్ పీపుల్, సోల్జర్స్ అక్కడ సమకూర్చబడతారు అనంటే అంతటి మహా గొప్ప సైన్యాన్ని, అంతటి మహా గొప్ప నంబర్స్ను సమకూర్చగలిగేది నేడు ప్రపంచంలో ఉన్నటువంటి చైనా దేశము మాత్రమే. చైనా దేశము దగ్గర మాత్రమే అంతటి
జనాభా వారు కలిగి ఉంటున్నారు. కాబట్టి వారు కలిగి ఉన్నటువంటి జనాలలో ఎప్పుడో గడిచినటువంటి డెకేడ్స్లోనే వారు ఒక పాలసీని తీసుకొని వచ్చారు. కేవలం మగపిల్లోడిని మాత్రమే మీరు కనాలి, మగపిల్లోడిని కని మీరు సైన్యానికి అప్పగించాలనేది చైనా యొక్క నినాదం. నేడు ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరాలలో ఆఫ్టర్ 2015 అది మార్చబడింది. ఆ యొక్క పాలసీ మరి ఇద్దరిని కనొచ్చు, ముగ్గురిని కనొచ్చు, ఆడపిల్లలను కూడా కనొచ్చు అనేది వారు తీసుకొని రావటం జరిగింది. కానీ అంతకు మునుపు వరకు కూడా మగపిల్లోడిని ఖచ్చితంగా కనాలి, కానీ వారిని పెంచి సైన్యానికి మీరు అప్పగించాలనేది చైనా వారు తీసుకొని వచ్చినటువంటి సత్యం. అయితే గమనించండి, ఈ 200 కోట్ల మంది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చదవండి. ఇలాగూ చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణమును, నీలవర్ణమును, గంధక వర్ణములను, మైమరపులను ఉండేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్లాగ్ ఆఫ్ చైనా. చైనా యొక్క ఫ్లాగ్ను ఇక్కడ యోహాను రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చైనా ఫ్లాగ్ రెడ్ కలర్లో ఉంటుంది. చైనా ఫ్లాగ్ ఎల్లో స్టార్స్, గంధక వర్గములు కలిగినటువంటి స్టార్స్తో అది ఉంటుంది. అలాగే క్రింద ఇంకా ఒక మాట అంటూ ఉంటున్నాడు, చూడండి. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్ళ నుండి అగ్ని ధూమ గంధకములను అనగా మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఏంటిది? చైనీస్ డ్రాగన్. చైనీస్ యొక్క సింబల్ ఏంటి? వారు డ్రాగన్ని వారు ఇష్టపడతా ఉంటారు. డ్రాగన్ వారి యొక్క సింబల్ సింహపు ముఖము కలిగి ఉంటుంది, తల కలిగి ఉంటుంది. దాని యొక్క నోటిలో నుండి అగ్ని వస్తుంది. దాని యొక్క చివరి భాగము పాములాగా, పాము తోక కనుక ఏ రీతిగా అయితే కదలగలదో ఆ రీతిగా వేగాన్ని అది చూపించగలదు. కనుక ఈ యొక్క ఆర్మీస్ అన్నీ కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోనికి చేకూర్చబడిన తరువాత సంఘము చూడదు ఈ విషయాలు. అందుకనే ముందుగానే దేవుడు ఇక్కడ లిఖించాడు సంఘం అర్థం చేసుకోవాలని. జరగబోయేటువంటి సంభవాలు ఆ కలిగినటువంటి భూకంపము చేత, ఆ కలిగినటువంటి కన్ఫ్యూజన్ చేత తమను తామే పొడుచుకొని, ఇక్కడ అంటున్నాడు 3వ వంతు సైన్యము చనిపోతారు. కుమ్మరించబడుతున్నటువంటి అగ్ని చేత, వారి యొక్క తోకల యొక్క బలము చేత. అయినగా చైనీస్ యొక్క ఆర్మీ దే విల్ ప్లే అ కీ రోల్ ఆ యొక్క ప్రపంచ సైన్యాన్ని మట్టుబెట్టడంలో. కనుక ఆ క్రిందకు వచ్చేసరికి ఈ యొక్క నార్థన్ ఆర్మీ ఉండదు, సదరన్ ఆర్మీ ఉండదు. అనగా రష్యా నుండి వచ్చినటువంటి వారు ఇక్కడ ఎస్కేల్ గ్రంథంలో తెలియచేస్తూ ఉంటున్నాడు, నేను నా కోపాన్ని మీ మీద రగుల్చుకున్న తర్వాత మీరు పర్వతముల్లోనికి మీరు పారిపోతారు ఎక్కడికక్కడ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక రష్యన్ ఆర్మీ ఉండదు. సదరన్ ఆర్మీస్ ఏవైతే వచ్చాయో, పారసిక రాజులు కానీ, లిబియా కానీ, ఇథియోపియా కానీ, ఐగుప్తు కానీ, మరి ఈ యొక్క దేశాల యొక్క సైన్యాలు మరి ఉండవు. కానీ ఉండేదల్లా ఏంటంటే యూరోపియన్ కాంటినెంట్స్ నుండి వచ్చినటువంటి సైన్యాలు, చైనీస్ ఈస్టర్న్ పార్ట్స్ నుండి వచ్చినటువంటి సైన్యాలు. కనుక యూరోప్, బ్రిటన్, అమెరికా నుండి వచ్చినటువంటి సైన్యాలు ఇటు నుంచి ఉంటాయి. అటు నుంచి మరి ఈ యొక్క పారసికపు రాజు రోషు అనే తెలియచేశాడు పర్టికులర్గా. కానీ ఉత్తర దిక్కును మాట్లాడుతున్నప్పుడు ఉత్తర దిక్కుపు రాజులు అని చెప్పి తెలియచేశాడు. అక్కడ రాజు అని ఒక మాట అనలేదు అక్కడ. అంటే చైనా కానీ, దానికి అనుగుణంగా ఉండేటువంటి జపాన్ కానీ, దానికి అనుగుణంగా ఉండేటువంటి నార్త్ కొరియా కానీ, ఈ యొక్క రాజులందరూ కూడా ఆ యొక్క యుద్ధానికి, అర్మగద్దోను యుద్ధానికి వారు బయలుదేరి వెళ్ళబోతారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ఎంత భయంకరమైనటువంటి సత్యము వీరిని గురించి లిఖించబడిందో మనం గ్రహించవచ్చు. ప్రకటన గ్రంథం త్రిప్పండి, 16వ అధ్యాయము 13వ వచనం. The book of Revelation, chapter 16, verse 13. మరియు
ఆ ఘట సర్పము నోట ఆ, ఆ, 3 అపవిత్ర ఆత్మలు బయలుదేరి వెళ్ళగా నేను చూసి తిని. గనుక నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటిది ఆ యొక్క అన్క్లీన్ ఫ్రాగ్స్. దే ఆర్ రిసెంబ్లింగ్ టు ద అన్క్లీన్ స్పిరిట్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ద యాంటై క్రైస్ట్ అండ్ ద రాంగ్ ప్రాఫిట్స్. కనుక నేడు ప్రపంచంలో డాక్ట్రిన్ అంతా కూడా మారిపోతుంది, సిద్ధాంతాలు మారిపోతూ ఉన్నాయి, వాక్యాన్ని మార్చేస్తూ ఉంటున్నారు, ఆరాధన క్రమాన్ని మార్చేస్తూ ఉంటున్నారు. బల్ల ఆరాధన ఉండట్లేదు, ప్రభువుని సేవించేటువంటి రీతి మారిపోతుంది. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రజలు ఆరాధించలేకపోతూ ఉంటున్నారు. సరైనటువంటి సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా రాంగ్ డాక్ట్రిన్స్కు వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, ఏ దేవుణ్ణి పూజించినా, ఏ మతంలోనికి వెళ్ళినా, ఏ ఒక్క ఆచారాన్ని మనం చేసినా మనం చేరేది అక్కడికే అని చెప్పేసి వారు బోధిస్తూ ఉంటున్నారు. అది అన్క్లీన్ స్పిరిట్స్ బోధించేటువంటి బోధ. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తుంది మనకు? జీవము కలిగినటువంటి దేవుడు ఒక్కడే ఒక్కడు, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువా. యోహాను 14, యోహాను 10లో తెలియచేస్తూ ఉంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును ఎక్కడికి చేరలేడు, పరలోక రాజ్యానికి చేరలేడు. కనుక ప్రపంచంలో అర్థం చేసుకోగలిగినటువంటి సత్యాలు జీవము గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని అర్థం చేసుకోలేక ఈ యొక్క అపవిత్ర ఆత్మలకు లోబడి వెళ్ళిపోయేటువంటి ప్రజలు, క్రైస్తవులు నేడు ఎక్కువైపోయారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాము, చైనీస్ వారు ఒక కీలకమైనటువంటి రోల్ను వారు ప్లే చేయబోతూ ఉంటున్నారు. అలాగే 7వ అధ్యాయం త్రిప్పండి, ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు సజీవుడైన దేవుని యొక్క ముద్రగల సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఆ యొక్క 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. కనుక ఈస్టర్న్ పార్ట్ నుండి, సూర్యోదయము వచ్చేటువంటి దేశము నుండి లేచేటువంటి దేశము అనగా చైనాను గురించి అక్కడ మాట్లాడబడినటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క సమ్మేళనము జరిగేటువంటి సమయాలలో భయంకరమైనటువంటి ఎకనామికల్ కొలాప్స్ ఉంటుంది ప్రపంచ దేశాల్లో. ఆల్రెడీ ఇదివరకు కూడా నేను చెప్పాను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే చాలా దిగజారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశంలో కూడా. అందుకే బంగారము చాలా మించినటువంటి స్థితిలోనికి పెరిగిపోయింది. ఎప్పుడైతే ప్రపంచ దేశాలు ఆర్థికంగా బలంగా ఉంటాయో బంగారం చాలా తక్కువగా ఉంటుంది, పెట్రోల్ తక్కువగా ఉంటుంది, డీజిల్ తక్కువగా ఉంటుంది, ఆయిల్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు ఎప్పుడైతే బలహీనపడతాయో ఆటోమేటిక్ ఇవన్నీ కూడా దే రైజ్ అప్. కనుక నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. అలాంటిది సంఘము ఎత్తబడిన తర్వాత, అనగా ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒక్క క్షణము లోపలే మాయమైపోతే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. స్కూల్స్ ఖాళీ అయిపోతాయి, కాలేజీలు ఖాళీ అయిపోతాయి, ఆఫీసులు ఖాళీ అయిపోతాయి. చాలామంది క్రైస్తవ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వాళ్ళ ప్రక్కన ఉండేటువంటి అన్యులందరూ కూడా గ్రహిస్తారు, ఏమైపోయారు వీళ్ళు, ఏమైపోయారు వీళ్ళు, ఏమైపోయారు వీళ్ళు. న్యూస్ అంతటా కూడా, మీడియా అంతటా, ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా ఏమైపోయారో అర్థం కాదు. అప్పుడు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే విడవబడినటువంటి వారు ఉంటారు కదా. అన్య జనాంగాలు మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి నమ్మానని చెప్పి, దేవుని ఎరిగానని చెప్పి, దేవునికి నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఈ నామకార్థ క్రైస్తవ ఆచారంలో ఉన్నటువంటి వారు సరైనటువంటి మారు మనసు లేక, సరైనటువంటి జీవితాలను అప్పగించుకోలేక, సరైనటువంటి బాప్తిస్మపు జీవితాన్ని పొందుకోలేక, కనుక అలాంటి జీవితాన్ని జీవించేటువంటి వారు అప్పుడు గ్రహిస్తారు, ఏమైపోయారు మా తల్లిదండ్రులు, ఏమైపోయారు నా తమ్ముడు, ఏమయ్యాడు మా చెల్లి, ఏమైంది మా సంఘస్థులు, ఏమైపోయారు
అప్పుడు గుర్తిస్తారు, అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది, దేర్ హ్యాస్ బీన్ సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు భయంకరమైనటువంటి ఎకనామికల్ కొలాప్స్ జరిగినప్పుడు దాన్ని తిరిగి ప్రతిష్ఠించటానికి మరి అంత్యక్రీస్తు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి రాజ్య అధికారుల్లో నుండి ఒకడు పుడతాడు. వాడు అంత్యక్రీస్తుగా ఏర్పాటు చేయబడి, నేను మరలా ఏర్పాటు చేస్తాను, నేను మళ్ళీ సమాధానపరుస్తాను, నేను మరలా ప్రపంచాన్ని ఒక ఘాటి మీద పెడతాను, ఒక గాడి మీద పెడతానని చెప్పేసి వాడు ఒక నూతన వ్యవస్థని తీసుకొని వస్తాడు. హీ విల్ బ్రింగ్ అ న్యూ మానిటరీ సిస్టమ్. కనుక వాడు తీసుకొని వచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా వాడికి దాసోహం అవుతారు. వాడు ఒక 7 సంవత్సరాల ఒప్పందాన్ని యూదులతో ఏర్పాటు చేసుకుంటాడు. అంతకుముందు వాడు రోమ్ని కేంద్రీకరించుకొని వాడు పరిపాలన చేస్తాడు మొదటి 3.5 సంవత్సరాలు. అప్పటికల్లా 3వ మందిరము యెరూషలేములో కట్టబడుతుంది. ఆ టైంకి వాడే స్వయంగా వచ్చేస్తాడు యెరూషలేములోనికి వచ్చి, నేనే మెస్సియాను, నేనే మీరు ఆరాధించేటువంటి ప్రభువును అని చెప్పి వాడు తనను తాను కనుపరుచుకుంటాడు. అయితే అప్పుడు కొంతమందికి విశ్వాసులకి, అనగా యూదులలో గ్రహించినటువంటి వారు, మరి వీడు మనోడు కాదు, వీడు రాంగ్ ఆత్మ, వీడు అపవిత్రాత్మ, ఈయన మన మెస్సియా కాదు, ఈయన మన రాజు కాదు, ఈయన మన ప్రభువు కాదని వారు అప్పుడు గుర్తిస్తారు. అయితే ఆ భయంకరమైనటువంటి 3.5 సంవత్సరాలు, అంటే చివరి 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరంలను ట్రిబులేషన్ పీరియడ్ అన్నాడు. లాస్ట్ 3.5 పీరియడ్స్ని గ్రేట్ ట్రిబులేషన్ అన్నాడు. కనుక ఆ మహా గొప్ప శ్రమల కాలంలో, 3.5 సంవత్సరాల కాలంలో యూదులందరూ కూడా ఎక్కడికో ఒక ప్రత్యేకించబడినటువంటి స్థానానికి వీరు తీసుకొని వెళ్ళిపోతారు. దేవుడు అక్కడ సంరక్షిస్తాడు, వారిని ఆహారాన్ని ఇస్తాడు, నీరునిస్తాడు. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ కొట్లాడుకుంటూ ఉంటాయి, వీరి యొక్క స్థితిని వీరు చూసుకుంటూ ఉంటారు. అయితే కానీ వీరు మాత్రం కాపాడబడతారు. అది దేవుని యొక్క వాగ్దానము. కనుక ఇందాక ఆరాధనలో కన్నా కూడా మాట్లాడాడు, ఆ యొక్క సువర్ణమైనటువంటి నిబంధన, ఆ సుందరమైనటువంటి నిబంధన ఆయా కాలాల్లో దేవుడు స్థిరపరిచిన రీతిగా అంత్యకాలంలో కూడా, శ్రమల కాలంలో కూడా దేవుడు యూదుల పట్ల నెరవేరుస్తాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అదే 1,44,000 మంది యూదులు వారు భద్రపరచబడతారనేటువంటి సత్యాలు రెవల్యూషన్లో మనం ఇంతకు మునుపు కూడా మనం గమనించాం. కనుక ఏదేమైనప్పటికీ కూడా సంఘము అలర్ట్గా ఉండాలి. మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రభువును హత్తుకున్నటువంటి అనుభవంలో జీవించాలి. బాప్తీసం పొందినా పొందకపోయినా కానీ ప్రభువుతో ఒక సత్సంబంధాన్ని, ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము ఏ క్షణంలోనైనా కానీ ఎత్తబడవచ్చు, మనం ఏ క్షణంలోనైనా కానీ అదృశ్యులముగా మనం అయిపోవచ్చు. కనుక మీ బంధువులకో, మీ యొక్క స్నేహితుల్లో కానీ, మీ ఇళ్లలో కానీ సరి అయినటువంటి రక్షణానుభవం లేనటువంటి వారిని హెచ్చరించండి, గద్దించండి, ఈ సంగతులు చెప్పి భయపెట్టండి. అవసరమైతే, ఒరే బాబు, నువ్వు కనుక ప్రభువును హత్తుకోకపోతే నువ్వు కూడా విడిచిపెట్టబడినటువంటి వారిలో ఉండిపోతావురా. అలా కాకుండా నువ్వు మాతో కూడా పైకి ఎత్తబడాలి అంటే నువ్వు ఒక సరి అయినటువంటి జీవితాన్ని కలిగి ఉండరా బాబు అని చెప్పి చెప్పండి. కనుక ఈ యొక్క సత్యాలన్నీ కూడా, ఈ యొక్క రాజులందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ థ్రోన్, ద వరల్డ్ కింగ్షిప్. ప్రపంచ దేశాలని శాసించగలిగినటువంటి రాజ్య అధికారము కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. దానికి అడుగులు ఆల్రెడీ పడ్డాయి. కనుక అవి ఇంకా అతి త్వరలో ముందుకు కొనసాగించబడతాయి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కనుక దేవుడి కొద్ది మాటలు నిండారులుగా మనందరి హృదయాల్లో మరి దీవించునుగాక. ఇంకా అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి, కానీ వివరించడానికి సమయం సరిపోదు. ఎందుకంటే ఎస్కటాలజీ అనేది చాలా మహా గొప్ప సబ్జెక్ట్. మన జీవితాంతం ఈదినా కానీ మనం దాన్ని నేర్చుకోలేం. కనుక దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. మా ప్రియ ప్రభువా యేసయ్య, ఈ యొక్క భజన కాలక్షేమంలో నాయన ఇంతవరకు మీ యొక్క కృపను చూపించారు, అందుని బట్టి వందనాలు నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రపంచ దేశాలు ఏ రీతిగా అధికారము కొరకు మరి ప్రాకులు ఆడతారో అనే విషయాలు మీరు ఎన్నో సంవత్సరాల క్రితం మీరు లిఖించి ఉంచారు. అలనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా రష్యాకు
దాని సంబంధికులకు ఏ గతి పట్టబోతుందో కూడా మీరు తెలియచేశారు. అయినను వారిని మీరు పిలుస్తూ ఉంటున్నారు. ఒక యజమానుడు గనక కుక్క పిల్లని పిలిచినట్లుగా మీరు ఈ యొక్క ప్రపంచ దేశాల్ని ఆ యొక్క మధ్యధర ప్రాంతమునకు ఇశ్రాయేలు చుట్టూ కూడా మీరు పిలుస్తూ ఉంటున్నారు. అది వారి నాశనానికే కానీ వారికి మేలు కలగదనే సంగతి వారికి మరి గ్రహించలేనటువంటి రాజ్యాన్వేషణలో వారు ఉంటున్నారు. మరి మా ప్రభువా, ఈ యొక్క ప్రపంచ దేశాలని మీరు ఎరిగి ఉంటున్నారు. ఎందుకంటే వారిని మీరు పుట్టించినటువంటి వాడవు మీరే, ఏర్పాటు చేసినటువంటి వాడవు మీరే, ఇశ్రాయేలును కాపాడేటువంటి వాడవు కూడా నీవే నాయనా. అలనాడు కాపాడారు. బానిసత్వంలో నుండి మీరు లేవనెత్తి ఒక ప్రపంచానికి తలమానికంగా మీరు సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి కూడా మేము స్తుతించుచూ ఉంటున్నాం. ఇశ్రాయేలు చుట్టూ కూడా మరి నేడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిని మేము గమనించినప్పుడు సంఘము అతి త్వరలో మిమ్మల్ని సంధించడానికి రెడీగా ఉన్నది నాయన. మేము కూడా సిద్ధపాటు చేయబడినటువంటి హృదయాలతో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మమ్మల్ని మేము మీకు దగ్గరగా చేసుకొని మాలో సవరించబడినటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాటిని సవరించుకోగలుగుటకు, వాటిని దిద్దుకోగలుగుటకు, మీతో మేము సమాధానపరచుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా మేము సమాధానపరచుకొని మిమ్మల్ని అంగీకరించినటువంటి అనుభవంతో మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి కృపను అనుగ్రహించు. అనేక మంది ఆ యొక్క సత్యాలు వింటూ ఉంటున్నారు, గ్రహిస్తూ ఉంటున్నారు, కానీ మిమ్మల్ని హత్తుకోలేకపోతూ ఉంటున్నారు. దానికి కారణము సాతానుడు, వాడి యొక్క అపవిత్ర ఆత్మలు వెనక్కి లాగివేస్తూ ఉంటున్నాయి. లోకాన్ని, స్నేహాన్ని, పాపాన్ని చూపించి అదే శాశ్వతమని, అదే నిజమని భ్రమపరిచేటువంటి అపవిత్రాత్మలు ఎన్నో ఉంటున్నాయి. వాటిని పటాపంచలు చేసి జీవాత్మ చేత మీరు నింపి ప్రతి ఒక్కరూ కూడా నాయన ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క రాజ్యానికి వారసులు అవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించు. మీ ప్రజలమైనటువంటి మా మీద కూడా మీ యొక్క కనికరాన్ని చూపించండి. అన్య జనాంగాల్లో నుండి మీరు మమ్మల్ని రక్షించారు. మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప కృపను, మీ కొరకు జీవించేటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారయ్యా. అలనాడు ఇశ్రాయేలులకు అబ్రహాములో ఉన్నటువంటి దీవెనను మాకు కూడా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుకుంటున్నాం. మేము ఇంకా ధన్యులము, ఎందుకంటే మేము ముందే మీ యొక్క రాజ్యంలోనికి చేర్చబడతాము కనుక ఈ యొక్క లోకపు పరిస్థితులు కానీ, లోకపు యుద్ధాలు కానీ, లోకపు భయంకరమైనటువంటి శ్రమలు కానీ మేము చూడవలసినటువంటి పని లేదు. అంత మహా గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. దానికి కారణము సిలువలో చనిపోయినటువంటి మిమ్మల్ని మేము అంగీకరించటమే కనుక అంగీకరించిన దానికి గుర్తుగా ముందుగానే మీరు మమ్మల్ని పిలుచుకుంటున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలోత్సవంలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయించుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించండి నాయన. ఈ యొక్క వారంలో ప్రకటించబడినటువంటి సంగతులన్నీ కూడా చక్కగా జరగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. మరి తిరిగి వెళ్చున్నటువంటి మాకు మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించి మీరే ఘనతా మహిమ పొంది మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకో.